టోటల్ ఈరోజు నాకైతే 110 రూపీస్ అయితే బొక్క. హే గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ మినీ బ్లాగ్. సో ఈరోజు అయితే నా సైకిల్ పంచర్ అయితే చేయించారు కాబట్టి ఉదయం అయితే లంచ్ చేసే టైంలో అయితే టిఫిన్ అయితే చేస్తున్నా. అట్లా ఉంటుంది అయితే మనతో అట్లుంటది మనతోని. టిఫిన్ చేసి సైకిల్ పంచర్ షాప్కి అయితే స్టార్ట్ అయ్యి సైకిల్ తీద్దామని అయితే బయటకు వచ్చాను. ఎలాగుందో చూడండి, టైర్ మొత్తం బయటకు వచ్చేసింది. సైకిల్ అయితే బయటికి తీసా. టైర్ చూడండి, ఇప్పుడే గాలి కొట్టా, అక్కడి వరకైనా వస్తుందేమో అని చెప్పి మొత్తానికి పోతుంది గాలి. అలాగే ఎంత కొట్టాను ఇప్పుడు 2 times కొట్టా. ఎలాగోలా చేసి అయితే పంచర్ షాప్కి అయితే వచ్చేసాను. పంచర్ షాప్ అయితే పంచర్ అవ్వలేదు, పిన్ పోయింది అన్నాడు. పిన్ పోయిందని చెప్పి దానికి తక్కువ అవుతుంది అనుకున్నా. తెర చూస్తాను 40 రూపాయలు దెబ్బాడు నా దగ్గర. అలా అయితే పిన్ అయితే వేసుకొని అయితే ఇంటికైతే బయలుదేరిపోయాను. 40 రూపాయలు బొక్క నాకు మళ్ళీ ఈరోజు. దానికి తోడు ఈ వర్షం ఒకటి. A few moments later. రఫీ గడి ఫోన్ చేసి సైకిల్ స్టిక్కరింగ్ అయితే దారా అంటే తీరా బయటకు వచ్చి వస్తే సైకిల్ గాలి మొత్తం పోయింది. ఏం చేయాలో అర్థం కాకైతే మళ్ళీ సైకిల్ స్టాప్ దగ్గరికి అయితే 40 రూపాయలు ఎట్టి ఇచ్చా. మళ్ళీ పంచర్ పట్టదు, మళ్ళీ పంచర్ వేయించిన అయితే వెళ్ళాలి. ఎట్లా దొబ్బుకొని అయితే సైకిల్ షాప్కి అయితే వచ్చేసా గాయస్. సర్లే అని చెప్పి పంచర్ షాప్కి అయితే వెళ్ళి పంచర్కి ఎంత అయిందని అడిగితే 70 రూపాయలు అన్నాడు. ఇట ఫ్యూజులు 2 ఎగిరిపోయా. సర్లే అని చెప్పి పంచర్ వేయించేసుకొని డబ్బులు ఇచ్చేసి అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను. రఫీ గారి దగ్గరికి అయితే నెక్స్ట్ వీడియో అయితే పెడతా. రఫీ గారి దగ్గరికి వెళ్ళింది. మీకు ఆ పార్ట్ 2 కావాలంటే కామెంట్ అయితే చేయండి. సరే, మళ్ళీ సీ యూ నెక్స్ట్.